చెందిన వారి కుటుంబాలకు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు. 107వ కీర్తన Psalm 107 verse 20 20వ వచనంలో పరిష్కారాన్ని స్పష్టంగా రాస్తుంది. verse 20 ప్లీజ్ అందరం కలిసి త్వర చదువుకుందాం. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని గుంటలో చిక్కుకుపోయి అలసిపోతే దేవుడు వారిని విడిపించాడంట. దేని ద్వారా పంపించాడండి? వారిని ఎలా స్వస్థపరిచాడు, ఎలా బాగు చేశాడు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఏం పంపించి బాగు చేశాడు? వాక్యాన్ని పంపించి. ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవుడు సిద్ధపరిచిన అభిషేకృతమైన మాట అలసిపోయిన ఏ వ్యక్తి విన్నా సరే అది గిలాదు గుగ్గిలముగా, గిలాదు మందులాగా అది ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఇంకా బైబిల్లో ఒక మాట రాస్తుంది. 119 కీర్తన 92వ వచనంలో దావీదు కీర్తనకారుడు అంటాడు, 119:92లో, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడలా నా శ్రమ యందు నేను నశించియుందును. శ్రమ దినమందు కీర్తనకారుడు అంటాడు, నన్ను కాపాడింది, నన్ను బలపరిచింది, నన్ను ధైర్యపరిచింది, నన్ను బ్రతికించింది ఏదన్నా ఉంది అంటే అది నీ యొక్క వాక్యమే ప్రభువా. యువర్ వర్డ్ హ్యాస్ సేవ్డ్ మీ. నీ వాక్యం నన్ను బాగు చేస్తుంది. నా శ్రమ దినమందు నేను కృంగిపోయినప్పుడు నన్ను ధైర్యపరిచింది ఏది? నీ వాక్యమే. నన్ను బలపరిచింది ఏది? నీ వాక్యమే. నన్ను దృఢపరిచింది ఏది? నీ వాక్యమే. ఎందుకు తెలుసా అండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఈ వాక్యము ఏం చేస్తుంది అంటే, బాగా వినండి, అభిషేకించబడిన మాటలు దేవుని ఆత్మాభిషేకం. బాగా వినండి, దేవుని ఆత్మాభిషేకంలో విడుదల. ఎంత శక్తి ఉంది తెలుసా? కలిసి చదువుకుందాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని. బాగా వినండి, నేను చెప్పే మాటలు ఏమొస్తాయంటండి? ఆత్మయు ప్లస్ జీవము, స్పిరిట్ అండ్ లైఫ్. అలసిపోయి ఉన్నావా? నువ్వు అన్ని ప్రయత్నించక ముందు ఒక్కసారి ఒక చిన్న ప్రయత్నం, అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని ఒక్కసారి నువ్వు అప్పగించుకో. ప్రభు అంటాడు, నా వాక్యము నిరర్ధకంగా తిరిగి నా యొద్దకు ఎన్నడూ రాదు అని. నెవర్ మై వర్డ్ విల్ కమ్ బ్యాక్ వాయిడ్. అంటే పని చేయకుండా దేవుని వాక్యము నిష్ఫలముగా రాదు. చాలాసార్లు అలసిపోయి ఉన్నట్లయితే నీకు కావాల్సింది మొదటిగా దేవుని వాక్యం. సచిన్ వచ్చేసి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, పొద్దున్నే బూస్ట్ తాగండి అంటే ఎంత ప్రేరేపణతో తాగుతామండి. అలాంటిది భౌతిక శరీరం అంత విలువ కడితే నువ్వు అలసిపోయిన నీ యొక్క మనస్సుకి, అలసిపోయిన నీ ఆత్మకు, అలసిపోయిన నీ శరీరానికి, అలసిపోయిన నీ ఆత్మీయ జీవితానికి నీకు కావాల్సిన బూస్ట్ ఏది అంటే దేవుని యొక్క వాక్యం, అభిషేకించబడిన దేవుని వాక్కు. ఆ వాక్కు నువ్వు అప్పగించుకుంటే అది నేనేం చేస్తుంది తెలుసా? స్వస్థపరుస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 28-29 వచనాలు చదువుకుందాం. మనం ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. విల్ హార్టిలీ వర్షిప్ గాడ్ అండ్ గ్లోరిఫై గాడ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగంతంలో సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. గాడ్ ఈజ్ నెవర్ టైర్డ్. దేవుడు ఎప్పుడు అలసిపోలేదండి. ఆయన ఎప్పుడు అలసిపోలేదని తెలిసినప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా? అలసిపోయిన వారిని కూడా ఏం చేస్తాడు? దేవుడు బలపరుస్తాడు. హీ స్ట్రెంథన్స్ ద వీక్, హీ ఎంకరేజెస్ ద ఫీబుల్. బలహీనమైన వారిని దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. అందుకొరకు సడలిన మోకాళ్ళను, చెదరిన కాళ్ళను, తత్తరిలిన గుండెలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఓదారుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆ ధైర్యము నువ్వు ఎప్పుడైతే పొందుతావో శ్రమదినమున నువ్వు కృంగిపోయే ప్రసక్తి లేదని. నేటి రోజు ఈ వాక్యం చెప్పాలా వద్దని చాలా కన్ఫ్యూజన్లో, ఫస్ట్ టైం చాలా టైం డిలే అయిందండి సిద్ధపాటులో. ఏంటి ప్రభు అసలు నీ ఉద్దేశం ఏంటని తారసపడుతున్న సమయంలో నిన్న డైలీ పోర్షన్ అయిపోయింది. దేవుడు మాట్లాడాడు. అయినా నాకు ఎక్కడో మనసులో ఒకలాంటి కన్ఫ్యూజన్, ఒకలాంటి కలవరం అవుతూ ఉంది. ఏంది అసలు, ఎందుకు దేవుడు ఈ అంశాన్ని ఇస్తున్నాడు, ఏంది ఉద్దేశం అని కన్ఫర్మేషన్, ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ కావాలి ప్రభు అని ప్రభు దగ్గర కనిపెడుతున్న టైంలో ఆకస్మికంగా మన ఆఫీస్కి మెసేజ్ వచ్చింది, టెస్టిమనీస్ వచ్చాయి. ప్రతి టెస్టిమనీ ఐ విల్ గో త్రూ దట్. ప్రతి సాక్ష్యాన్ని నేను చాలా గౌరవిస్తూ సాక్ష్యానికి నేను ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఆ టైంలో నేను ఆలోచిస్తున్నప్పుడు దేవ కన్ఫర్మేషన్ ఇయ్యనేసరికి ఒక సాక్ష్యం వచ్చింది. ఏలూరు నుండి ఒక కుటుంబం, బ్రదర్ మురళీకృష్ణ గారు, సోదరి లక్ష్మి గారు, వాళ్ళ బిడ్డ అనూష, కుమారుడు ప్రశాంత్. అయితే అనూష తన బిడ్డ ఏలూరు నుంచి మన ఈ ఫ్యామిలీ వారు, కుమారుడు మనం అందరం అటెండ్ అవుతాడు. అయితే తను అక్కడి నుంచి మెసేజ్ పంపించింది. నిజంగా
నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు తెలుసా అండి? వారు జనవరి 11న 2021 2021 సంవత్సరంలో జనవరి 11న వారు తండ్రి అంటే మురళీకృష్ణ గారు భయంకరమైన ఆ యొక్క బ్రెయిన్ ప్రాబ్లంతో సర్జరీ ఆపరేట్ అయ్యాడండి. ఎన్నిసార్లు తెలుసా అండి? 3 సార్లు సర్జరీ. అంటే సేమ్ సర్జరీని 3 సార్లు చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఫెయిల్ అయ్యి 4th టైం అనుకుంటా అది సెట్ అయింది. అలాంటిది వారు ప్రతి 11వ తారీఖున అప్పటి నుంచి వారు దేవుని వాగ్దానాల ద్వారా, లైఫ్ టెంపుల్ వాక్యాల ద్వారా సరైన సమయంలో దేవుడు వారిని ధైర్యపరుస్తూ, విశ్వసించేవాడు కలవరపడనే వాగ్దానాల ద్వారా వారిని దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు. చాలాసార్లు ఇంకా నిరీక్షణ కోల్పోయి అలసిపోయినప్పుడు దేవుడు వారిని బలపరుస్తూ వచ్చాడు. అయితే అలా జరుగుతున్న సందర్భంలో 11వ తారీఖు కూడా అలాగే థ్యాంక్స్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. అలాగే దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అందరు డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, సర్జరీ ఇంపాసిబుల్ అండి, చేసినా కానీ బ్రతకడు, చనిపోతాడని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అయితే అన్య కుటుంబంలో రక్షించబడిన వారి పేరట వారి గ్రామంలో దేవాలయం కూడా నడుస్తుంది. అలాంటి కుటుంబానికి ఎప్పుడైతే వారు విశ్వాసంతో దేవుని వైపు వచ్చారో ఆ సందర్భంలో దేవుడు వారిని బాగు చేశాడు. అద్భుతమైన కార్యం వారి జీవితంలో చేశాడు. ఆ 3 టైమ్స్ సర్జరీ ఫెయిల్ అయినా సరే దేవుడు ప్రాణాన్ని కాపాడాడు. అయితే మొన్నటి రోజు అంటే నిన్నటి రోజు అనుకుంటాను, తిరిగి సివియర్గా పెయిన్ రావడం స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు విరక్తి చెంది ఇంకొకసారి ఆ హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇలాగే ఈ ప్లేస్లో ఉండిపోదాం, ఇలాగే చచ్చిపోదాం అనుకున్నప్పుడు ప్రతిసారి దేవుడు వారిని కుంగిపోయినప్పుడు ఏదైనా వాక్యం కావాలంటే లైఫ్ టెంపుల్ వాక్యాల ద్వారా, ముఖ్యంగా క్యాలెండర్ ద్వారా దేవుడు వారితో టైం టు టైం ఏ రోజుకి ఆ రోజు మాట్లాడుతూ వచ్చాడు. అయితే విరక్తి చెంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న, హాస్పిటల్ అంటే కూడా అసహ్యము, భయాందోళన వాతావరణం, ప్యానిక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. తిరిగి అదే మెట్లెక్కాల, ఇంకా మాకు అది ఒక పీడకలగా మిగిలిపోయిన పరిస్థితిలో వారు వెళ్ళొద్దని తీర్మానించుకొని కృంగిపోతున్నప్పుడు నిన్నటి వాగ్దానం బహుశా మీరు చూసే ఉంటారు. క్యాలెండర్ వాక్యం చూసారా? నిన్నటి రోజు నేను ఏమని రాస్తుంది చూడండి, శ్రమ దినమున నేను కృంగినెడల చేతగాని వాడవగుతువు. నిన్న మాట వచ్చేసరికి అనుకున్నారు ఎలాగైనా సరే కృంగిపోవద్దు మేము ఈ సమయంలో. దేవుడు మాట్లాడే మాతోని బయలుదేరుతామని చెప్పి నేరుగా అదే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయితే పీడకలుగా మిగిలిపోయిందో అదే హాస్పిటల్కి వెళ్ళారు. దేవుని మాట ఒక్కటే పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు చూసి అన్నారు, సర్జరీ ఏం అవసరం లేదమ్మా, ఏమీ అవసరం లేదు, అది జస్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్, మేము పైప్స్ పెట్టాం కదా వాటి ద్వారా అయింది, అది క్లీన్ చేసేస్తాము, సెట్ అయిపోతుందని చెప్పారు. వెంటనే తను సంపూర్ణంగా ఏమయ్యాడంటే స్వస్థపరచబడ్డాడు. సజీవుడుగా ఉన్నాడు. ఒక లివింగ్ మెరాకిల్గా తిరిగి ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఏడుస్తూ కన్నిటి సాక్ష్యాన్ని పంపించారు. షేర్ చేసుకోకుండా ఉండలేము, కృతజ్ఞత చెల్లించాలని ఆశపడతాను. వి వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ దేవుని వాక్యం ప్రార్థన పూర్వకంగా మీరు క్యాలెండర్ సిద్ధపరిచి ఒక్కొక్క వాక్యం మా కొరకు ఏర్పాటు చేశారు. దేవుడు మాతో మాట్లాడుతున్న, బ్రతికిస్తున్నారు. ఒక మాట అన్నారు, బ్రతికించే వాక్యం. ఏమన్నారండి? బ్రతికించే వాక్యం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అలసిపోయి ఉన్నావు ఈరోజు, నువ్వు యు ఆర్ టైర్డ్, ఫ్రస్ట్రేటెడ్, యు లాస్ట్ ఆల్ హోప్స్. దేవుని వాక్యం కానీ విశ్వాసంతో భయపడుచు వణుకుతూ దేవుని మాటం పొందుకోవాలని ఆశపడితే ప్రభు అంటాడు, విరిగి నలిగిన హృదయములు అలక్ష్యము చేసే దేవుని కాదు, ఎవరు నా వాక్యం విని భయపడుచుందరో వారిని నేను లక్ష్యపెట్టి వారి యొద్దకే నేను వస్తున్నానని ప్రభు చెప్తున్న మాటను దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే 3 సార్లు కన్ఫర్మ్ చేశాడు దేవుడు. వాక్యం ద్వారా ఒకటి, నా పర్సనల్ అనుభవం ద్వారా ఒకటి, తిరిగి ఈ టెస్ట్ మనీ ద్వారా దేవుడు కన్ఫర్మ్ చేసరికి నేను అప్పుడు అనుకున్నాను, సరే దేవుడు ఎవరో అక్కరితో ఉన్నారు, ఎవరో అలసిపోయి ఉన్నారు, దేవుడు వారితో మాట్లాడిన ఆశపడుతున్నాను. బహుశా ఆ వ్యక్తి నువ్వే ఉండొచ్చు, దేవుడు నేను బలపరచాలని ఆశపడుతున్నాను. అదే ప్రభు అంటాడు, శ్రమ దినమున నేను కృంగిపోతే ఏమైపోతాను, చేతగానే వాడైపోతాను. అందుకొరకే 119 కీర్తన 92 వచనంలో అంటాడు, అయా నా యాత్ర జీవితంలో 119, 92 అందరం కలిసి చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. Psalm 119:92, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించింది. ఈ ధర్మశాస్త్రం బలపరిచింది, ఈ ధర్మశాస్త్రం బ్రతికించింది, ఈ ధర్మశాస్త్రం తనని లేవనెత్తింది. తిరిగి బలపరచువాని యందు నేను సమస్తము చేతును అని దేవుడు అలసిపోయిన మన శరీరాలు, మానసిక స్థితిని, భౌతిక శరీరమును, ఆత్మీయ స్థితిని దేవుడు తిరిగి ఊరడించు తన వాక్యము చేత మనల్ని ఏం చేస్తున్నాడు, తిరిగి బలపరుస్తున్నాడు. బలపరచబడిన వారమై ప్రభుని ఏం చేస్తాం, ఆరాధిస్తాం. లేచి నిలబడి